శ్రీ మాతృ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మనం ఈరోజు చెప్పుకునే విషయము ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునేవారు ఈ యొక్క మనం ఈరోజు తీసేటువంటి వీడియో ఫస్ట్ నుంచి మొదలుకొని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో సమస్తమైన జబ్బులు అరించిపోతాయి, ముసలితనం అరించిపోతుంది. మనకు నల్లగా ఉన్నవారు అంటే ఎండలలో తిరిగి బాగా అలిసిపోయి బాగా పనులు చేసేవారు కూడా వారికి ఎనర్జీ ఇస్తుంది. ఇది ముఖం కూడా నల్లగా ఉన్న వారికి కూడా కాంతివంతంగా బంగారు ఛాయ అనేది ముఖం అనేది వస్తుంది. ఈ విధంగా చెప్పాలంటే బీపీ, షుగరు అనగా షుగర్ అంటే చక్కెర వ్యాధి, క్యాన్సర్ని కూడా రాకుండా చేస్తుంది. జీర్ణ వ్యవస్థ, కొంతమందికి తింటే ఈ ఛాతి లోపలనే అన్నం ఉన్నట్టు అనిపిస్తుంది, కడుపులో దాకా పోదు, అది జీర్ణం కాదు. ఒకవేళ కడుపులో పోయినా అది వాళ్ళకి ఎంతో ఇబ్బంది. ఈ విధంగా ఎన్నో రకాలు చెప్పాలంటే ఈ ఒకటి నకచిక పర్యాంతం అంటే కాలు గోరు నుంచి మొదలుకొని తల వెంట్రుక వరకు ఈ సమస్యలన్నీ తీర్చేసి ఉంటుంది మనకు స్వర్ణ పలాశత అంటే ఎల్లో వర్ణం కలిగినటువంటి మోదక చెట్టు. ఇది ఈ మోదక చెట్టు గురించి ఇలా మీకు కొంత మ్యాటర్ అయితే చెప్తాను, దాన్ని ఫస్ట్ మీరు చూడండి. ఇదే ఆ స్వర్ణ పలాశ అనగా ఎల్లో వర్ణం కలిగినటువంటి పలాశ. ఇది మనకి చూస్తుంటే ఇది పసుపు వర్ణం కలిగి ఉంటుంది. ఇది కాయలు కూడా ఈసారి స్టార్ట్ అయిపోయినాయి. ఈ విత్తనాలు కూడా అందరికి ఇవ్వాలనే ఆలోచనతోటి ఉన్నాను నేను కూడా. మరి చాలా వరకు అయితే ఈసారి ఈ విత్తనాలు కూడా మనకు చాలా వస్తాయి. ఇవి మీరు దీన్ని చూస్తే ఒక్కసారి కనుక దీన్ని ఉపయోగించుకుంటే మీరు జీవితాంత కాలం మళ్ళీ దీన్నే ఉపయోగించుకుంటారు. మరి మామూలు దానికి మీకు దీనికి తేడా ఏంటని చూడండి ఒకసారి. ఇలా రండి, మీకు ఇంకొక మోతగా చూపెట్టి దీని దగ్గరికి మీకు దీని పూర్తి వివరణ ఇస్తాను. విశేషమైనటువంటి చెట్టు ఇది. దీనికి కూడా అమృతతత్వమే ఉంటుంది, కానీ దానికంటే దీనికి అమృతతత్వం కొంచెం తక్కువ ఉంటుంది, దానికి ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క పువ్వులు ఇలా చూడండి, ఇది ఎంత ఘనం మనకు ఎంత గుత్తులు గుత్తులుగా ఈ పువ్వు అనేది వచ్చిందో. ఇప్పుడు ఇది కూడా కాయలు అనేది కాస్తుంది. ప్రస్తుతానికి మీకు ఒక చిన్న కొమ్మ అనేది తీస్తున్నాను. ఇది ఇంటికి తీసుకెళ్తా. ఇప్పుడు చూడండి, ఇక దీనికి ఎంత తేడా ఉందో మీకు మంచి క్లారిటీగా అర్థమైపోతుంది. ఇది అది రెండు ఒకే జాతి చెట్లు, కానీ రంగు మాత్రం వేరుంటుంది, గుణము కూడా చాలా తేడా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు ఈ స్వర్ణ పలాశకు అంటే ఎల్లో వర్ణం పలాశకు ఈ ఆరెంజ్ అంటే ఎరుపు అనే పిలుస్తారు, కానీ దీనికంటే రక్తవర్ణం కలిగినటువంటి మోదకలు ఇంకా ఉన్నాయి. కానీ ఇది చాలా వరకు అయితే దీన్ని ఉపయోగించుకున్నా మనకు చాలా పనులు అవుతాయి. ఎక్కువ గుణం ఉండాలి, మనకు చాలా వరకు శక్తి ఉండాలనుకున్నప్పుడు ఈ యొక్క పసుపు వర్ణం కలిగింది. మరి దీన్ని ఉపయోగించుకునే విధానాలు ఇక చెప్తాను. అయితే మనకు జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయలేదు అనుకునేవారు, తిన్నది డైజెషన్ కావట్లేదు అనుకునేవారు, ఈ మూతకైనా పర్లేదు, ఈ మూతకైనా పర్లేదు, వీటి ఆకులతోటి విస్తారణ కుట్టుకోవాలి. అందులో భోజనం కనుక చేస్తే మనకు తిన్న భోజనము మంచిగా జీర్ణం అవుతుంది, సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా మారుతాము. ఉదయము మధ్యాహ్నం ఇదే ఇస్తార్లలో వేసుకొని కనుక భోజనం తిన్నామనుకో ఇక ఎలాంటి బాధలు ఉండవు. ఆరోగ్యమే ఆరోగ్యం కూడా. కొందరు నీళ్లు గట్టుకు అని తాగుతారు, అది కూడా కూర్చుండి చిన్న గుట్టికలు వేసుకుంటూ తాగాలి వాటర్ అండి. కొంచెం తాగితే ఈ కొద్దిగా వాటర్ తాగిన వారు కూడా ఈ మోకాల నొప్పులు కానీ జాయింట్స్ పెయిన్స్ కానీ అంటే రావు. కూర్చుని నీళ్ళు తాగిన వారికి, వారు నిలబడి తాగిన వారికి మాత్రమే ఈ అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. ఈ రోజుల్లో ఈ క్రియాటిన్ సమస్య అనేది చాలా వరకు విరుద్ధ ఆహారాలు తిని ఎందరో ఈ క్రియాటిన్ సమస్య తీసుకొచ్చుకుంటున్నారు. వారికి తెలియకుండానే ఈ ఆరోగ్య సమస్య వచ్చి పడుతుంది. కిడ్నీలు అనేటి ఫంక్షన్ తిననేది ఆగిపోతుంది. అలాంటి వారు కూడా ఈ యొక్క మోతక పువ్వు అనేది ఉదయం 3 గ్రాములు, సాయంత్రం 3 గ్రాములు పొద్దున నానబెట్టి సాయంత్రం తాగాలి, సాయంత్రం నానబెట్టి పొద్దున తాగాలి. ఇట్లా కనుక 3 నెలలు చేసేసరికి అంటే 90 రోజులు చేసేసరికి ఈ క్రియాటిన్ సమస్య అనేది మెల్లిమెల్లగా తగ్గిపోతుంది. దాదాపు మోతక చెట్టు అనేది ఇదంతా చాలా చెట్లు ఉన్నట్టు ఒకప్పుడు, ఇప్పుడు చెట్లే లేకుండా అయిపోయినాయి. ఇక్కడ బండలు ఉన్నాయి కాబట్టి 1-2 చెట్లు అనేవి మిగులుతున్నాయి. మరి దీని వేర్లను సంపాదించుకోండి. ఈ వేర్లను సంపాదించుకొని ఉదయం 3 గ్రాములు, సాయంత్రం 3 గ్రాములు సేమ్ ప్రాసెస్ నానబెట్టుకొని, ఉదయం నానబెట్టింది సాయంత్రం నానబెట్టింది ఉదయము, ఇదే విధంగా 90 రోజులు చేసినట్టయితే ఈ కిడ్నీల యొక్క సమస్య పోతుంది, మూత్రం సాఫీగా వస్తుంది, కిడ్నీల ఫంక్షన్ అనేది తిరిగి క్రమక్రమేణా మళ్ళీ ప్రారంభమైపోతుంది.
కిడ్నీలు అనేటి సైజు కూడా డెవలప్ అవుతాయి. భార్య భర్తలు ఇద్దరు నారుకు వచ్చారు ఒక 20 సంవత్సరాల ముందు. అయితే వారికి ఏం చేశామంటే దీని యొక్క చెట్టు యొక్క బెరడు, ఈ పసుపు వర్ణం కలిగినటువంటి బెరడు, ఇగో ఇంత చెక్క, ఒక 5 మిరియాలు మెత్తగా దంచి ఒక కప్పు వాటర్ పోసి, అలా కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ కలిపి దాన్ని వడబోసి ఇదే విధంగా భార్య భర్తలు ఇద్దరికి తాగిపించాము. తాగిపిస్తే ఆ ఇద్దరికి సమస్య అనేది తీరిపోయింది. దీంతో వాళ్ళకు ఆ యొక్క పసుపు కలిగినటువంటి బట్ట, అంటే బట్టంటు వ్యాధి, ఇది పచ్చటి కలరు పసుపు ద్రావంలో వచ్చేటువంటి తెల్లబట్ట, అది కూడా తెల్లబట్ట, కానీ తెల్లబట్ట అయ్యి పసుపు వర్ణ మారి అది సంవత్సరాల పొడుగుతాయి. అందులో చిన్న చిన్న పురుగులు పడ్డాయినప్పుడు వారికి ఆ యొక్క సమస్య అనేది ఈ పసుపు మూత యొక్క చెట్టు యొక్క బెరడుతోటి ఆ సమస్య తీరిపోయింది పూర్తిగా. అయితే మేజర్గా ఈ రోజుల్లో షుగర్ సమస్య, ఈ షుగర్ అనేది మామూలుగా కాదు, అది మనిషిని తినేస్తుంది లోపలనే. కొందరైతే లావు ఎక్కుతున్నారు, కొందరైతే రిక్క ఎండిపోతున్నారు, మూత్రంలో ప్రోటీన్ మొత్తం పడిపోతుంటుంది. అంటే వారు కాళ్ళు బాగా లాగుతుంటాయి, పిక్కలు తొంట్ల నుంచి బాగా సత్తిరో బతికితిరో అని వాళ్ళు మంచాల వండి మూలిగే పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క పసుపుది కానీ ఈ ఎర్రది కానీ చిగుర్లు తీసుకోండి, లేత చిగుర్లు. ఈ లేత చిగుర్లు ఎంత ఉన్నాయో దానికి సమానంగా బెల్లం వేసి మెత్తగా నూరి ఇంతింత గోళీలు ఉండల్లా కట్టుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి. పాత బెల్లం దొరుకుతుంది, ఇప్పటి కొత్త బెల్లం కాదు, అది నల్లగా ఉంటుంది. ఇంతింత ముద్దలు అనేటివి కడతారు. 1 సంవత్సరం తర్వాత బెల్లం, అది కొత్త బెల్లం పనిచేయదు ఇందులో. ఆ పాత బెల్లాన్ని ఇది వేసి మెత్తగా 2 సమానంగా వేసి నూరి మనకు కుంకుడు గింజంత మాత్రలు కట్టుకొని ఉదయం 2 సాయంత్రం 2 వేసుకోవచ్చు. వీటిని ఆ 2 కుంకుడు గింజలు కలిపితే ఒక గోలి అంత అవుతుంది. ఆ గోలి అంతా ఉదయం సాయంత్రం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 3 మండలాలు కనుక సేవించినట్టయితే మీరు అది మెల్లమెల్లగా, అది ఇన్సులిన్ స్థాయిలు ఉంటే కొద్దిగా ఎక్కువ రోజులు వాడుకోవాలి. మామూలుగా ట్యాబ్లెట్ స్థితిలో ఉంటే ఒక 3 నెలలు వాడుకుంటే సరిపోతుంది. కొత్తగా వచ్చింది వాళ్ళు ఏ గోళీ ట్యాబ్లెట్ వాడుకోలేదు, వాళ్ళకు ఒక 40 రోజులు వేసుకునేసరికి అంత నార్మల్ అయిపోతుంది. తద్వారా అంగము కూడా గట్టిగా అవుతుంది. ఇంకొకటి చెప్పాలంటే అంగవ్యాధులు కూడా దానికి పరిపూర్ణంగా నివారించబడతాయి. ఈ రోజులలో కొంత అంటువ్యాధులు అనేవి సోకుతాయి, అది స్త్రీ పురుషుల వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమించవచ్చు. అలాంటి వ్యాధులు కూడా ఈ యొక్క చిగుర్లతోటి పరిపూర్ణంగా నివారించబడతాయి. మనము జీవితాంతకాలము ఆయురారోగ్యాలతో ఉండాలనుకుంటే, ఒకవేళ కొన్ని వ్యాధులు మనకు తెలియకుంటే సోకి ఉంటే, మనము అందంగా మారాలనుకుంటే, శరీరము చంద్రబింబం వలె కాంతివంతంగా మెరవాలనుకుంటే, ఇది పసుపు మూతకాయ చెట్టు యొక్క ఈ పూల నుంచి తయారు చేయబడ్డటువంటి లేహ్యం ఇది. దీన్ని మనము తయారు చేసుకొని ఇగో ఈ విధంగా అనేది మనము చేసుకుని ఇలా ఆవు నెయ్యి అనేది కలుస్తుంది. దీన్ని చేసుకునే విధానం చెప్తా వినండి. ఈ పువ్వు ఇప్పుడు ఉంది కదా, ఇది ఇగో ఈ బొడ్డని తీయాలి, అంటే దీన్ని తీసేయాలి. ఇందులో మకరందం అనేది ఉంటుంది. ఇందులో మనకి ఇది అవసరం లేదు, ఓన్లీ ఇది మాత్రమే తీసుకోవాలి, పత్రాలు మాత్రమే, మిగతాన్ని తొలగించి ఇందులో మకరందం అనేది, తేనె అనేది కూడా ఇగో ఇందులో తేనె అనేది ఉంటుంది. ఇలా మీకు ఇంకొక దాంట్లో చూపెడుతున్నాను. ఇగో ఇక్కడ ఇది తేనెటీగలు లాక్కెళ్ళి తేనె అనేది తయారు చేస్తాయి. ఇట్లా స్వీట్గా ఉంటుంది ఇది. మరి మనం దీంతో అవసరం లేదు, మనకు ఓన్లీ ఈ పత్రం మాత్రమే తీసుకొని ఇది 1 కిలో సంపాదించుకోండి. పువ్వు అనేది సరే తక్కువ ఒక అర్ధ కిలో అయినా సరిపోతుంది ఒకరికి. దీన్ని మొత్తం పౌడర్గా చేసి తగినంత నెయ్యి, మంచి నాటి ఆవు నెయ్యి, రోజు 1 లీటర్ నుంచి 2 లీటర్ల వరకు పాలు తీసుకొచ్చుకొని ఆ పాలను మనము మంచిగా కాగబెట్టి కొంచెం చింతపండు రవ్వలు వేసి, దాన్ని ఈ తోడు అంటారు చింతపండు రవ్వలు, లేదంటే పెరుగు కూడా కొంచెం వేసుకోవచ్చు. ఒక సైడ్కి వేసినట్టయితే అది పెరుగుగా మారుతుంది. అది దాన్ని అలాంటి పెరుగును చిలుకుతే మనకు వెన్న వస్తుంది. ఆ వెన్నను తీసి సూర్యపుటము, అంటే సూర్యుని యొక్క కాంతి, ఆ సూర్యకాంతి లోపలనే మనకు అది వెన్న కాస్త నెయ్యిగా మారాలి. మనము పొయ్యి పెట్టి దాన్ని అగ్ని నుంచి మాత్రం చేయకూడదు. దీన్ని ఇలా చేసినటువంటి నెయ్యిని సంపాదించుకొని దీన్ని, ఈ పువ్వు ఉన్నది కదా, దీన్ని పౌడర్ చేసి తగినంత ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో మంచిగా స్టీల్ పాత్రలు అంటే ఒకటి తీసుకోండి. అందులో ఫస్ట్ ఈ నెయ్యి అంతా రాసి ఈ పౌడర్ అందులో వేసి మళ్ళీ పైనుంచి నెయ్యి పోసి ఇట్లా పిసకండి. దాన్ని ఇట్లా ముద్దగా మనకు లేహ్య పక్కువ వచ్చేటట్టుగా ఇట్లా మొత్తం చేసి
దాని తర్వాత ఇంకో ఇలాంటి సీసాలో మొత్తం నింపేసుకుని ఇక్కడ వరకు, ఇది మొన్న ఊరు వస్తే వారికి ఇచ్చాను నేను ఈ లేహ్యము. వారికి తిన్నాక మీరు ఎట్లుంటారో చెప్పురని చెప్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నది అంటున్నారు వారు. ఈ లేహ్యం అయితే ఇది పోయిన సంవత్సరం చేసుకున్న లేహ్యము, ఎక్కువ రోజులు నిలువ ఉంటే ఇంకా చాలా మంచిది. ఇది కనీసము దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు చేసేది ఒక 6 నెలలు ఆగి వాడితే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వెంటనే తయారు చేసిన వెంటనే ఈ లేహ్యాన్ని వాడద్దు ఎప్పుడు. కానీ మనకి ఎక్కువ సంపూర్ణంగా గుణం ఏంటంటే ఒక 6 నెలల తర్వాత ఉపయోగించుకున్నట్టయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనకు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ లేహ్యాన్ని ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం కదా, ఈ తయారు చేసుకున్న లేహ్యం ఇంతవరకు ఈ సీస ఎత్తు వరకు ఆ ధాన్యం పోసి ఇది సీస పెట్టేసి మళ్ళీ ధాన్యం పోయాలి. ఈ చుట్టూ కూడా మనకి ఇట్లా జానడ వచ్చేటట్టు ఉండాలి ఇట్లా ఈ ధాన్యం అనేది. అయితే మళ్ళీ పైన కూడా ఇంత ఎత్తు రావాలి. ఇది ఈ విధంగా ఒక మండల కాలము 41 రోజుల తర్వాత మనం దీన్ని మళ్ళీ 42వ రోజు బయటికి తీయాలి. ఆ తర్వాత కూడా మనము అప్పటి నుంచి కూడా దీన్ని తినవచ్చు, లేదంటే ఒక 6 నెలలు ఆగి తిన్నా పర్లేదు. ఎందుకంటే పంట కాలము ఒక 6 నెలలు మనం ఎప్పుడైనా వడ్లు మనము పండించుకున్న వడ్లు వెంటనే మనం తినలేము వాటిని. ఎందుకంటే వాటిని ఒక 6 నెలలు మనము ఆగి మళ్ళీ వాటిని బియ్యం పట్టించుకొని తింటే రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది, పుల్లలుగా అన్నం కూడా ఎదిగొస్తుంది. అయితే ఈ లేహ్యం అనేది ఈ విధంగా అయితే చేశాం మేము. ఇలా చూడండి, లేహ్యం లేవంగానే 1 గ్రాము మోతాదు పరిగడుపున దీన్ని తిని ఒక గోరువెచ్చని నాటి ఆవు పాలు కనుక మనం తాగినట్లయితే అతీత శక్తివంతంగా అద్భుతంగా పనిచేసి మన యొక్క రోమాల నుంచి ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి నీటిని కూడా బయటికి వెళ్ళగొడుతుంది ఇది. మరి ఇలా చూడండి, ఇందులో ఉండేది ఏమున్నది, మోతక పువ్వు ఒకటి, నెయ్యి ఒకటి, ఇందులో వేరే అయితే ఏం లేవు. తిన్నవారికి తిన్నంత ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఔషధం తయారు చేసుకుని ఎప్పుడైనా తినవచ్చు. ఇప్పుడు మనము చెప్పినటువంటి లేహ్యము తిన్నవారికి ఖచ్చితంగా ముఖము కాంతివంతంగా చంద్రబింబం వల్ల మెరుస్తుంది. శరీరంలో ఉన్నటువంటి నకచిక పర్యాంతము అంటే కాలు గోరు నుంచి మొదలుకొని తల వెంట్రుక వరకు ఈ సమస్యలు అనేది పూర్తిగా నివారించబడతాయని మా గురువు గారు గతంలో చెప్పారు. ఉపయోగించుకునేవారు మీరు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ పసుపు పువ్వు కలిగినటువంటిది రోజు ఒక పచ్చి పువ్వు ఇది రాత్రి నానబెట్టి ఉదయం లేవంగానే వాటర్ కనుక మనం తాగినట్టయితే 41 రోజుల నుంచి ఇది 3 మండలాల కాలము తాగవచ్చును. పచ్చి పువ్వు ఒక 41 రోజుల వరకు అయితే మనకు దొరుకుతుంది, తర్వాత మనకు దొరకపోవచ్చు. దొరకని సమయంలో ఏం చేయాలంటే దీన్ని పౌడర్ చేసి ఈ 3 వేళ్ళకు వచ్చినంత కూడా మనం వేసుకున్నట్టయితే ఒక పువ్వుకు సమానమైనటువంటి శక్తి అందులో ఉంటుంది. ఈ విధంగా మీరు సంవత్సరం పొడవుతో కూడా ఈ విధంగా వాటిని ఉపయోగించుకున్నట్టయితే రోజు ఒక పువ్వు పరిమాణము. ఇక ఇందులో చెప్పేది ఏం లేదు, కానీ అన్ని రకాల జబ్బుల మీద అయితే ఇది పనిచేస్తుంది. దృష్టి లోపించిన వారికి కూడా దృష్టి పెరుగుతుంది. ఇప్పటికే ఈ చెట్లనేటి లేక వాతావరణం మొత్తం కలుషితమైపోతుంది. కానీ చాలా వరకు చెట్లు పెంచాలి. ఈ చెట్ల నుంచి మనకు అనేది ఆక్సిజన్ అనేది వస్తుంది. కానీ ఈ చెట్లు తినడం వల్ల కూడా మనకు ఆక్సిజన్ లోపలనే మనకు తయారైపోతుంది. మరి ఇలాంటి చెట్లన్నిటిని కాపాడుతారని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము. ధన్యవాదములు.